ప్రధానమంత్రి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సాగుతున్న నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని కాకినాడలో ఎస్పీ ఆఫీస్ నుండి భానుగుడి సెంటర్ వరకు విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలను వ్యతిరేకంగా నినదిస్తూ భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందుమాధవ్ ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం భానుగుడి సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జిల్లా కలెక్టర్ హాజరై యువత, ప్రజల చేత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ నిర్మూలనకు దృఢ సంకల్పం చేపడతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ జిల్లాను డ్రగ్ ఫ్రీ కాకినాడగా మార్చడానికి యువత, విద్యార్థులు అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు తాము 3 అంచెల వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ శ్రీహరి, ఈగల్ సిఐ వెంకటేష్, విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ అధికారి ఏవై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. First of all, I thank all of you for being part of this good program. మీరందరూ ఒక నోబెల్ ఇనిషియేటివ్కి సపోర్ట్ చేయడానికి సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు వారికి కావాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చి మన యూనిట్లో ఉన్న మన శ్రీనివాస్ తేజ